నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను తీసుకుపోయి అక్కడ ఎంఓలు చేపించుకోవడం ఏందని చెప్పి మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. సో దీనికి కౌంటర్గా ఫిషరీస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మనతో మాట్లాడడానికి ఉన్నారు. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే. యా, ఏంటో పట్టుకున్నారు, ఎవరికి చూపిస్తున్నారు, దేనికి? అంటే ఏం లేదు మన పెద్దన్న, ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రము గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేక, మొదటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఓర్వలేక అది కడుపు మంట మొదలైంది. ఈ కడుపు మంట ఎట్లా మొదలవుతుందంటే ఇది చిన్న వ్యాధి కాదు, ఇది చాలా పెద్ద వ్యాధి. దీని ఇక్కడితో ఆపేసేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటి పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గొప్పలు చెప్పుకునే నాయకులు, మాకంటే పెద్ద నాయకులు, ఇంగ్లీష్లో మాట్లాడలేరు మాకన్నా ఎవరు అని చెప్పుకునే నాయకులు గత 10 సంవత్సరాలు తేలేని పెట్టుబడులు, అంతకు మించి పెట్టుబడులు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మొదటి సంవత్సరం తీసుకురావడం వల్ల వారికి జీర్ణించుకోలేక జీర్ణకోశ వ్యాధి, అంటే మనం హైదరాబాద్లో అంటే జలసి, తెలుగులో కడుపు నొప్పి, కడుపులో మంట, ఆ మంట తగ్గించడానికే ఈ వారి పార్టీ కలర్లో ఉండే ట్యాబ్లెట్స్. ఎందుకంటే వారు అంటారు కదా, మేము వేసుకునే బనీను గులాబీ రంగే, మేము వేసుకునే డ్రాయర్ కూడా గులాబీ రంగే, మేము వేసుకునే బట్టలు కూడా గులాబీ రంగే, మేము పెట్టుకునే టోపీ కూడా గులాబీ రంగే, కాబట్టి ఆ గులాబీ కలర్లోనే మీకు అంటొచ్చే విధంగా పంపుతున్నాము. ఓర్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. ఇది ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క ట్యాబ్లెట్, ఒక్కొక్క డ్రాప్ కప్పు తాగితే వారికి వచ్చిన సమస్య, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఎందుకంటే ఈ సమస్యలు ఇప్పుడు కాదు, ఇక 10 సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళకి విమర్శలు చేసే అధికారం లేదంటారా? విమర్శలు చేయొచ్చు, కానీ అబద్ధాలు ఆడదు, మోసం చేయొద్దు, బట్టవాజీ మాటలు మాట్లాడద్దు, దగాకోరు మాటలు మాట్లాడద్దు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే తన్నీరు హరీష్ రావు గారికి కూడా పంపుతున్నాము. హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే సిద్దిపేట, వారికి కూడా మందులు పంపుతున్నాము. అదేవిధంగా కల్లకుంట్ల తారక రామారావు గారు, వారికి కూడా మందులు పంపుతున్నాము. ఎందుకు అంటే వారికి ఇబ్బంది అవుతుంది, వారి ఆరోగ్యం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చే 10 ఏళ్ళు, ఇంకా 9 ఏళ్ళు వాళ్ళు ఇదే సమస్యని ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ సమస్య ముదరకుండా, ఈ సమస్య పెరగకుండా ఈ ట్యాబ్లెట్ వాడితే, అంటే మొదటి దశ ఉన్నప్పుడు మీరు ట్యాబ్లెట్ వాడచ్చు, రెండో దశ ఉన్నప్పుడు మీరు టానిక్ వాడచ్చు. తెలంగాణకు సంబంధించిన మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దావోస్కి తీసుకుపోయి ఇక్కడ ఎంఓలు చేయించుకోవడం ఏంది, ఇక్కడ దానికి కంపెనీలకి లాభం చేకూరుతుంది కానీ ప్రజలకి ఏం లాభం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి, ప్రతిసారి ఇట్లా మాట్లాడద్దు. మెగా కృష్ణారెడ్డి, అది ఇది ఏందండి? తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చే ఏ పదాన్ని కూడా, ఏ పథకాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా దావోస్ వెళ్ళినప్పుడు దాదాపు 42,000 కోట్లేమో పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు. ఇప్పటివరకు దాని పరిస్థితి ఏంది, ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు మనం ఇల్లు కడతామండి, ఇంటికి గ్రూప్ వెళ్తాం, 1 అంతస్తు కడితే మనకు 3 నెలలు పూర్తి అవుతుంది. అదే 10 అంతస్తులు కడితే 3 నెలలు పూర్తి అవుతుందా? సమయం పడుతుంది కదా. అంత ఇంగితగానం లేదా మీకు? అంత దిమాగ్ లేదా మీకు? ఇంత మేధావులు కదా మీరు. ఆయన ఏమైతే రాజకీయ విజ్ఞాని ఓరు హరీష్ రావు, ఈయన మేధో సంపన్నమైన వ్యక్తి కేటీఆర్. ఆయనలాగా ఇంగ్లీష్ భారతదేశంలో ఎవరు మాట్లాడరా? మరి ఇంకెంత తెలుసా అండి? ఒక రాష్ట్రానికి ఒక పథకం వచ్చే విధంగా ఎన్ని సమీక్షలు చేయాలి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఏ విధంగా వారికి అనుకూలంగా వ్యవహారం చేయాలి, అది తెలుదా మీకు? ఈ పెట్టుబడుల ద్వారా ఏ సామాజిక వర్గాలకి సంబంధించిన ఎవరికి లాభం ఉంటుంది, ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి, ఇందులో వర్గము, సమాజము, సామాజిక ఏముండదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వారి యొక్క కుటుంబాలను ఆదుకునే విధంగా, వారి యొక్క వ్యవస్థను ఆదుకునే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క పదాన్ని ఆదుకునే విధంగా మనం పెంపొందించే తెలంగాణ రాష్ట్ర పేరుని అంతర్జాతీయంగా తీసుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. మరి భవిష్యత్తు తీసుకోబోతున్నారు కూడా ఇంకా అంతకు మించి. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి, నమ్మకం లేదంటారు కదా, ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు మీరు కేంద్ర మంత్రిని ఆయన ఎవరు నమ్మట్లేదు, బీజేపీ నాయకులు నమ్మట్లేదు. ఏమైనా నమ్ముతామండి? పొద్దుల్లోగానే
బీజేపీ నాయకులు నమ్మట్లేదు కిషన్ రెడ్డి గారు అనే వ్యక్తి కేంద్ర మంత్రి అని చెప్పి. మేము ఎట్లా నమ్ముతామండి? ఓకే. కాబట్టి మీరు మిమ్మల్ని నమ్మలేదు. ఫస్ట్ మీ నాయకత్వం చెప్పుకోండి. ఫస్ట్ మీ నాయకత్వానికి బీజేపీ నాయకులకు నాయకత్వం చెప్పుకోండి. నేను బీజేపీ కేంద్ర మంత్రి అని చెప్పి అప్పుడు మాకు చెప్పండి. గ్రామ సభలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రజలు తిరగబడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకు ఎక్కడండి? ఎందుకు సామేల్ కావచ్చు, లేకపోతే అన్ని 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 వేస్ట్ మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరైనా చేపిస్తున్నారు అట్లా. బీఆర్ఎస్ పార్టీకి మస్తు డబ్బు ఉంది వాళ్ళ అకౌంట్లలో, 19,000 కోట్ల పైన ఉంది కదా. ఆ అక్రమ డబ్బును తీసుకొచ్చి ఇట్లా సోషల్ మీడియా పెట్టుకుంటూ నడుస్తున్నారు. ఎక్కడ కూడా గ్రామ సభలు మరొక దేవాలయాలు, ఓకే, గ్రామ సభలు భవిష్యత్ దేవాలయాలు, గ్రామ సభలు ప్రతి ఇంటి దేవాలయాలు. మన ఇంటి సమస్యని ప్రత్యేకంగా పరోక్షంగా తీర్చగడే ఒక దేవాలయంగా గ్రామ సభలు ఉన్నాయని చెప్పి ఓర్వలేక చూడలేక ఏమి చెప్పలేక బీఆర్ఎస్ నాయకులు చెప్పమంటారా? మంచి మాట్లాడే తత్వం లేదు, మంచి వినని తత్వం లేదు, మంచి చూడని తత్వం లేదు. ఈ మూడు, మంచి మాట్లాడరు, మంచి వినరు, మంచి చెప్పరు. ఈ మూడు సంబంధించిన ఏమన్నా రోగం ఏముందంటే అది వాళ్ళకే ఉంది, ఓకే, ఇంకెవరికి లేదు అది. కాబట్టి చెప్తున్నాను, మంచిని చూడండి. ఏం చెప్పదలుచుకున్నారు వీటితో చివరిగా? అదే చెప్తున్నాను, మీ ఆరోగ్యం కాపాడుకోండి. తెలంగాణ రాష్ట్రం ఇంకా వేగవంతంగా దీనికన్నా 100 రెట్లు వేగంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో ఏ విధంగా వేగంగా పరిగెత్తుందో అదే దానికన్నా 100 రెట్ల వేగంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా, మీకు ప్రతిరోజు అవసరము ఈ టాబ్లెట్స్లు, టానిక్లు ప్రతిరోజు మీరు వేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటుంది. వచ్చే 10 సంవత్సరాలు మీరు ఇవి వాడాల్సిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టే స్థాయి దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా మరిపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆర్ రైజింగ్ ఆర్ రేవంత్ రెడ్డి. ప్రతి దానిలో ఆర్ ఉంది. కాబట్టి రైజింగ్ తెలంగాణ, రైజింగ్ రేవంత్ రెడ్డి. పేపర్లకే పరిమితం అయితే ఇంప్లిమెంటేషన్ ఏమన్నా ఉండొచ్చా భవిష్యత్తు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చెప్పేదే చేస్తుంది, చేయబోయేదే చెప్తుంది. ఓకే, ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.